ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒక నీటి ఊట దాగి ఉంది. ఆ నీటి ఊటను నాశనం చేయడం అంటే ప్రతి జీవికి ఆ రాజ్యానికి దూరం చేయడం. ఒకానొకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఎత్తైన చెట్లు, కదలని తీగలు ఉండేవి. అక్కడ శివతప అనే ఒక చిన్న రహస్యమైన నీటి ఊట దాగి ఉండేది. ఈ ఊట అడవిలోని జీవులకు, చుట్టుపక్కల గ్రామాలకు జీవనాధారంగా ఉండేది. కాని ఈ ఊట ఒక గొప్ప రహస్యాన్ని కూడా కలిగి ఉంది. ఒక వృద్ధుడు ఈ ఊట యొక్క శక్తివంతమైన సంరక్షకుడు రాత్రిపూట నడుస్తూ ఆ నీటిని కాపాడుతూ ఉండేవాడు. ఆయన పేరు విశ్వాంచలుడు. ఒకరోజు దురాశ, అత్యాశ, హానికరమైన కోరికలతో కొందరు దుష్ట ప్రజలు ఆ నీటి ఊటను నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఊట మనకు దాని నీటిని ఇవ్వాలి అని వారు డిమాండ్ చేశారు. అయితే విశ్వాంచలుడు వారి దగ్గరకు వచ్చి, మీరు నీటిని ఆపివేస్తే జీవితం ఆగిపోతుంది అని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ దుష్టులు ఊట దగ్గరకు చేరుకుని దానిని పగలగొట్టారు. అప్పుడు దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంది. నీటి ఊట ఒక భయంకరమైన యుద్ధ భూమిగా మారింది. జీవితం స్తంభించిపోయింది. ప్రతి జీవి ఆకలితో, దాహంతో అలమటించింది. విశ్వాంచలుడు అన్నాడు, మీరు నా మాట వినలేదని అనుకుంటున్నారు, కానీ మీ తప్పు మీకే శాపంగా మారుతుంది. మంచినీటి కొరత పెరిగి 7 ప్రదేశాలు చీకటిలోకి వెళ్లిపోయాయి. చివరికి అందమైన పువ్వులు, శుభప్రదమైన కాంతులు ఆ అడవిని విడిచిపెట్టాయి. ప్రకృతి పట్ల ప్రేమ, దానిని రక్షించాలనే ఆలోచన లేకపోతే మీరు చేసిన తప్పును మీరు తిరిగి సరిదిద్దుకోలేరు.